హలో గాయ్స్, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టుడే స్పెషల్ బ్రెడ్ పుట్టి. ఏంటా ఇది అనుకుంటున్నారా? ఐటెం గురించి చెప్పే ముందు టేస్ట్ అయితే చేయాలి కదండి. నేనైతే టేస్ట్ చేస్తాను, తర్వాత మీకు అది ఎలా చేయాలో చెప్తాను. ఆహా, నోట్లో పడంగానే ఇట్టే కరిగిపోతుంది. ఇదైతే చాలా యమ్మీగా ఉంది. ప్రాసెస్ చూద్దామా? ఇలా 4 మామిడికాయలను అయితే పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో చక్కగా జ్యూస్ లాగా చేసుకోవాలన్నమాట. బ్రెడ్ పుట్టి అని చెప్పి మ్యాంగోస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? మ్యాంగోస్తోనే మెయిన్ ఇంగ్రీడియంట్ తయారవుతుంది అన్నమాట. అదే సమ్మర్ స్పెషల్. సమ్మర్లో మ్యాంగోస్ అయితే చాలా వస్తాయి కదా, అందుకని మ్యాంగోతో కలిపి కూడా మనం కొన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. అదే ఈ బ్రెడ్ పుట్టి అన్నమాట. ఇలా చక్కగా మ్యాంగో ముక్కల్ని జ్యూసీగా చేసేసి రెడీ చేసి పక్కన పెట్టాను. 1 లీటర్ పాలైతే వేడి పెట్టుకుంటున్నాను. దీంట్లోకి జీడిపప్పు, బాదం, పంచదార, 1 గ్లాస్ పాలు, బ్రెడ్, కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంతకంటే ఎక్కువ ఐటమ్స్ ఏమి పట్టవు. ఇలా పాలు వేడెక్కేలోపు 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని చల్లటి గ్లాస్ పాలలో మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. వేడి పాలు అలాంటివి వేస్తే ఉండలు కట్టేస్తుంది పౌడర్. చల్లటి పాలతోనే కలుపుకోవాలి, చక్కగా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే పాలు వేడెక్కాయి కదా, ఇందులోకి మనం కస్టర్డ్ పొడిని అయితే కలిపి రెడీ చేసుకున్నది ఇందులో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మన కస్టర్డ్ అంటే ఫ్రూట్స్ వేసి గట్టిగా చేసుకునేలా కాకుండా కొంచెం లిక్విడ్గా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చక్కగా కొంచెం లిక్విడ్ టైప్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ చిక్కగా అయితే దానికి సూటబుల్గా ఉండదు, అందుకని చెప్పి ఇలా అయితే తీసుకోవాలి. ఇలా ఇదైతే మరగడం స్టార్ట్ అయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని అయితే చక్కగా చల్లారబెట్టేసుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. మా ఇంట్లో ఇదే ఉంది. మామూలుగా అయితే ఇలా పొడుగ్గా ఉండే గ్లాస్ బౌల్ తీసుకొని డెకరేట్ చేసుకుంటారు. మన ఇంట్లో ఉన్నది మనం చేసుకోవాలి. ఇలా అయితే చక్కగా కింద ఫస్ట్ 1 లేయర్ కస్టర్డ్ లిక్విడ్ వేయాలి. తర్వాత మ్యాంగో ప్యూరీ వేయాలి. ఇలా బ్రెడ్స్ని అయితే అమర్చుకోవాలి. సైడ్స్ అయితే తీసేసి చక్కగా లేయర్గా ఇలా అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కస్టర్డ్ వేసుకోవాలి, తర్వాత మ్యాంగో ప్యూరీ, తర్వాత బ్రెడ్, మళ్ళీ కస్టర్డ్, మళ్ళీ మ్యాంగో ప్యూరీ. ఇక్కడ జీడిపప్పు, బాదం పీసెస్ని అయితే కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత మ్యాంగో ప్యూరీ, మళ్ళీ బ్రెడ్స్. ఇలా చక్కగా లైన్గా అమర్చుకోవాలన్నమాట. చెప్పాను కదా, మాది పెద్ద ఫ్యామిలీ, అందుకే మాకు కొంచెం ఎక్కువ కావాలి కదా, అందుకే చేసుకునేటప్పుడే కాస్త ఎక్కువ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా అయితే అంతా అరేంజ్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఉన్న కస్టర్డ్ లిక్విడ్, మ్యాంగో ప్యూరీ మొత్తం ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. కింద ఖాళీ లేదు, అందుకే మీకు కొంచెం పైన చూపిస్తున్నాను. ఇలా 1 అవర్ పాటు పెట్టుకొని తీసుకోవాలి. చక్కగా కూల్ అయింది కదా, ఇప్పుడైతే ఇది తీసుకొని టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇదే బ్రెడ్ పుట్టి. మరి మన వీడియో ఎలా ఉందో చూసేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.